హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రత్న. ఈ రోజు మనము టాపిక్ రూల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ పెట్టాలన్నప్పుడు ఎలాంటి రూల్స్ యూస్ చేయాలో ఈ రోజు చూద్దాము. అంటే రూల్ 1 చూస్తున్నాము. ఫస్ట్ రూల్ చూస్తున్నాము. ప్రిపోజిషన్స్ ని యూస్ చేయడానికి రూల్స్ ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం మనం. యాక్చువల్లీ ప్రిపోజిషన్స్ పైన మనం ఆల్రెడీ 3 వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడండి ప్లేలిస్ట్ లో. ప్రిపోజిషన్ అంటే ఏంటి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రిపోజిషన్ ఇస్ యూజువల్లీ ప్లేస్డ్, ఎక్కడ ప్లేస్ చేస్తాము? బిఫోర్ ఇట్స్ ఆబ్జెక్టివ్. బిఫోర్ ఇట్స్ ఆబ్జెక్ట్ కి ముందు మనము ప్రిపోజిషన్ ని యూస్ చేస్తాం అనమాట. బిఫోర్ ఇట్స్ ఆబ్జెక్ట్స్. సో ఏ ప్రిపోజిషన్ ఇస్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ ఇట్స్ ఆబ్జెక్ట్స్. అది అందరికీ తెలిసింది, ఆబ్జెక్ట్ కి ముందు ప్రిపోజిషన్ ని యూస్ చేయాలి. బట్ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటిది అన్నదే ఇప్పుడు మనం రూల్ 1 లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఒకవేళ మన సెంటెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ఎలా యూజ్ చేయాలి ప్రిపోజిషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి మేడం అంటారా? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఇక చూడండి, హూమ్, హూ అంటే క్వశ్చన్ వేస్తున్నారు. ప్రొనౌన్స్ కోసం మనం సపరేట్ క్లాస్ తీసుకుందాము. బట్ ప్రస్తుతానికి నేను చెప్తున్నాను, క్వశ్చన్ కు వేయడానికి, క్వశ్చన్ వేయడానికి ఊ, ఊ, వాట్ అలాంటివి మనకి ఇంటరాగేటివ్, క్వశ్చనింగ్ మైండ్ తోనే అడిగేటి ఇంటరాగేటివ్ అన్నట్టు. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే ప్రిపోజిషన్ ని ఎలా యూజ్ చేయాలి? టు హూమ్ ఆర్ యూ టాకింగ్, ఏమైనా సెన్స్గా ఉందా మనకి? టు హూమ్ ఆర్ యూ టాకింగ్ జనరల్ గా చాలా మంది మాట్లాడతారు. టు హూమ్ ఆర్ యూ టాకింగ్ అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడగాలనుకుంటారు. సో ఈ వర్డ్ చూస్తే మనకి ఇక్కడ హూమ్ అనేది ఏంటి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇది ఒకవేళ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే, ఇప్పుడు ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయితే దీనికన్నా ముందు మనము ప్రిపోజిషన్ ని పెట్టొద్దు. అందుకనే మనకి ఇక్కడ ఎక్సెప్షన్స్ లో వచ్చింది చూడండి. రూల్ 1 లో ఎక్సెప్షన్ ఏం చెప్తుంది? మీరు దేనికోసం అయితే మాట్లాడుతున్నారో ఆబ్జెక్ట్, ఇఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, మన ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? హూమ్. ఇది ఏంటి? హూమ్ అంటే క్వశ్చనింగ్, అంటే ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు ఇక్కడ దీనికి ముందు మనము ప్రిపోజిషన్ ని పెట్టొద్దు. సో అది ఎక్సెప్షన్, ఇది రాంగ్. సో మళ్ళీ ఎలా రాయాలి అంటే, హూమ్ ఆర్ యూ టాకింగ్ టు లాస్ట్ లో పెట్టేసేయండి. హూమ్ ఆర్ యూ టాకింగ్ టు ఆర్ హూ ఆర్ యూ టాకింగ్ టు అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు లాస్ట్కి వచ్చేస్తుంది. ఎక్సెప్షన్, ఇవి అన్ని ఎక్సెప్షన్ లో. రూల్ 1 లో మనం మాట్లాడేటి అన్ని ఎక్సెప్షనల్ కేసెస్. సో టు హూమ్ ఆర్ యూ టాకింగ్ అనకుండా మనము టు ని తీసేస్తాము, ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. దీనికన్నా ముందు మనము ప్రొనౌన్స్ యూజ్ చేయొద్దు. సో హూమ్ ఆర్ యూ టాకింగ్ టు ఆర్ హూ ఆర్ యూ టాకింగ్ టు, ఈ ప్రిపోజిషన్ ఇక్కడ వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఆర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్. ఇక్కడ మన ప్రొనౌన్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? ఇది వాట్ అన్నది మనది ఆబ్జెక్ట్. ఇక్కడ అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్, మన ఆబ్జెక్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు దీనికన్నా ముందు మనము ప్రొనౌన్స్ ని ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కి ముందు మనము ప్రిపోజిషన్ ని యూస్ చేయొద్దు. సో ఇప్పుడు అబౌట్ ముందు వచ్చింది, వాటికి ముందు అబౌట్ వచ్చింది. సో ఇలా రావద్దు కదా మన ఎక్సెప్షన్ రూల్ 1 ప్రకారం. సో ఇది కట్ చేసేసండి. అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, మన ప్రిపోజిషన్ లాస్ట్ కి షిఫ్ట్ అయిపోయింది. బికాస్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాబట్టి. అర్థమవుతుందా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఈ ప్రొనౌన్ వచ్చేసి ప్రిపోజిషన్, ఈ ప్రిపోజిషన్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్ అవుతుంది, ఇక్కడ కూర్చుంటుంది.
Am I clear? Right. Next. For what are you talking? ఇక్కడ కూడా మన ఆబ్జెక్ట్ ఏంటి? వాట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాబట్టి యాక్చువల్లీ ప్రొనౌన్స్ కోసం మనం ఇంకా సపరేట్ క్లాస్ తీసుకోబోతున్నాము. మీరు కనుక ఈ వీడియోని తర్వాత చూస్తే నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో వాట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు మనకి ఇక్కడ ప్రిపోజిషన్ రాదు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ మన ఆబ్జెక్ట్ అయినప్పుడు దానికన్నా ముందు ప్రిపోజిషన్ రాదు. సో అలాంటి టైంలో మనం ఇలా అనలేము. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. ఇక్కడ ఏంటి? ఫర్ వాట్ ఆర్ యూ వెయిటింగ్, రాంగ్. ఇంతకు ముందు ఇది రావద్దు. సో మనం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు. క్లియరా? నెక్స్ట్, when the object is in the relative pronoun, రిలేట్ చేస్తుంది, ఇది అది అని రిలేట్ చేసేదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, దట్, దిస్ అలాంటివి రిలేటివ్. దిస్ పెన్ దేనికోసం మాట్లాడుతున్నాం మనం అంటే ఈ పెన్ కోసం మాట్లాడుతున్నాం అంటే దిస్ పెన్. సో ఇలాంటివి రిలేటివ్ ప్రొనౌన్స్ అన్నట్టు. సో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ రిలేటివ్ ప్రొనౌన్, ఒకవేళ మన ఆబ్జెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్ అయితే ఏం చేయాలి? దిస్ ఈజ్ ద బుక్ ఫర్ దట్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్. ఈ సెంటెన్స్ కొద్దిగా మనకు సెన్సిబుల్గా అనిపిస్తుందా? చూడండి మంచిగా. దిస్ ఈజ్ ద బుక్ ఫర్ దట్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్. ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏంటి? దట్. ఇది మన ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద బుక్ ఫర్ దట్. దేనికోసం మనం మాట్లాడుతున్నాం? ఫర్ దట్. దిస్ ఈజ్ ద బుక్ ఫర్ దట్ అంటే ఆ బుక్ కోసం మాట్లాడుతున్నాం అంటే అది దట్. సో ఈ దట్ ఏంటి? మనకి రిలేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు మనము ప్రిపోజిషన్ ని ఎలా యూస్ చేయాలి, ఇది ఎక్సెప్షన్ లిస్ట్ లో వస్తుంది. సో రూల్ 1 ప్రకారము మనం ఎలా యూస్ చేయొచ్చు అంటే, దిస్ ఈజ్ ద బుక్ దట్, దీనికన్నా ముందు మనం ప్రిపోజిషన్ పెట్టద్దు. ఇంతకు ముందు కూడా చూసాం కదా, ముందు మనం ప్రిపోజిషన్స్ పెట్టద్దు. ఇక్కడ రూల్ 1 లో మాట్లాడేది ఏంటి? ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ కండిషన్ మీట్ అవుతాయి, ఆబ్జెక్టివ్ కి ముందు ప్రిపోజిషన్ ని పెట్టద్దు. సో దిస్ ఈజ్ ద బుక్ దట్, ఇక్కడ మనం ప్రిపోజిషన్ ఫర్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి తీసేసి దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్. ఇక్కడ దట్ కి ముందు ఏదైతే రిలేటివ్ ప్రొనౌన్ కి ముందు ప్రిపోజిషన్ ఉందో దాన్ని ఇక్కడ లాస్ట్ కి షిఫ్ట్ చేసేసేయండి. అర్థమవుతుంది కదా? చూడండి, దిస్ ఈజ్ ద బుక్, ఇక్కడ ఫర్ దట్ అన్నారు కదా, దట్ ఈజ్ అ రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ అంటే దట్ కి ముందు ఉన్న ప్రిపోజిషన్ ని తీసేసి ఇక్కడ లాస్ట్ కి షిఫ్ట్ చేసేస్తున్నాం. సో మనకి ఏమవుతుంది? ఇది దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్. ఎస్, ఇది మన బుక్, నేను దీనికోసమే నేను చూస్తున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఇది సెంటెన్స్. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్. Understandable, right? Next, this is the picture of that she always talks. చూడండి, మళ్ళా ఇక్కడ కూడా మనకి కొద్దిగా తేడాగా ఉంది. ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ దట్, ఇది రిలేటివ్ ప్రొనౌన్ కన్నా ముందు మనము ప్రిపోజిషన్ ని పెట్టరాదు యాజ్ పర్ రూల్ 1 ఎక్సెప్షన్ ప్రకారం. సో ఈ ఆఫ్ ని ఎక్కడ మూవ్మెంట్ చేస్తామంటే ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ద పిక్చర్ దట్, ఇక్కడ దట్ రిలేటివ్ ప్రొనౌన్ కదా, దీనికన్నా ముందు ఉన్న ఆఫ్ ని మనం ఇక్కడ నుంచి తీసేసి లాస్ట్ లో పంపిస్తున్నాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద పిక్చర్ దట్ షీ ఆల్వేస్ టాక్స్. ఈ పిక్చర్ కోసమే తను ఆల్వేస్ మాట్లాడుతుంది అని ఇక్కడ మనం చెప్తున్నాం. క్లియరా? రైట్. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఉంది. వెన్ అన్ ఇన్ఫినిటివ్ క్వాలిఫైయర్స్ అండ్ నౌన్. ఇన్ఫినిటీస్ ఉన్నాయి.
ఇన్ఫినిటీస్ కోసం మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే ఏంటి, ఏం చేయాలి అంటే వెన్ అన్ ఇన్ఫినిటీ క్వాలిఫైయర్స్ ఎ నౌన్, ఇన్ఫినిటీ క్వాలిఫైయర్స్ ఎ నౌన్ అయితే దెన్ ద ప్రిపోజిషన్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఇన్ఫినిటివ్. మన సెంటెన్స్ లో ఇన్ఫినిటివ్ క్వాలిఫైయర్స్ ఉండి అవి ఒకవేళ నౌన్ అయితే అప్పుడు మనము ప్రిపోజిషన్ ఎక్కడ పెట్టాలి అంటే షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద ఇన్ఫినిటివ్ తర్వాత పెట్టాలి. ఇఫ్ రిక్వైర్డ్, నాట్ నెసెసరీ, ఇఫ్ రిక్వైర్డ్ అయితేనే పెట్టండి, లేదంటే దాన్ని లీవ్ చేయొచ్చు అని చెప్తుంది మనకు రూల్ 1. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఆర్ సేఫ్ సిటీ టు లివ్. ఇక్కడ లీవ్ అనేది ఏంటి, ఇక్కడ లీవ్ అనేది ఏంటి, ఇన్ఫినిటివ్. ఇది ఇన్ఫినిటివ్, ఇది నౌన్, ఇది ఇన్ఫినిటివ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఆర్ సేఫ్ సిటీ టు లివ్ ఇన్. సో లీవ్, ఇప్పుడు మనం దీనికి ప్రపోజిషన్ పెట్టాలి అంటే ఇక్కడ ఇన్ పెట్టచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ లివ్ ఇన్ అని పెట్టచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అక్కర్లేదు. ఇది అండర్స్టాండబుల్. సి ఇట్ ఈస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఆ సేఫ్ సిటీ, టు లీవ్ అన్నా టు లివ్ ఇన్ అన్నా అండర్స్టాండబుల్, అది సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ కెన్ ఇన్సర్ట్ ద ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్, ఈ గేవ్ మీ ఎ పెన్ టు రైట్. దేనికోసం ఇచ్చారు పెన్? చూడండి ఇక్కడ రైట్, ఈ గేవ్ మీ ఎ పెన్ టు రైట్. ఇక్కడ ఇది కూడా ఇన్ఫినిటివ్, ఇక్కడ ఇది ఇన్ఫినిటివ్ నౌన్ కాబట్టి దీని పక్కన మనం రాయాలనుకుంటే టు రైట్ విత్. పెన్ ఎందుకు తీసుకుంటాం మనం? రాసుకోవడానికి తీసుకుంటాం కదా. సో రైట్ విత్. ఈ గివ్ మీ ఎ పెన్ టు రైట్ విత్. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ యూ పుట్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ యూ లీవ్ ఇట్. కొన్ని మనకి క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఒమిషన్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనేసి, ఎక్కడెక్కడ ప్రిపోజిషన్స్ ని ఒమిషన్ చేయాలి, అలాంటి టైంలో ఇలాంటి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, ఈ గేవ్ మీ మనీ టు స్పెండ్. ఇందులో ఏమన్నా తేడా కనిపిస్తుందా మనకి? ఈ గేవ్ మీ మనీ టు స్పెండ్, ఇందులో ఏం లేదు, ఇది కరెక్ట్. ఇది జస్ట్ కన్ఫ్యూజింగ్ కోసం ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇంతే. ఇంకా మనకి రూల్స్ ఉన్నాయి, రూల్స్ మొత్తం 5 ఉన్నాయి ప్రపోజిషన్స్కి. రూల్ 1 ఈరోజు మనం కవర్ చేసాము. రూల్ 2, 3, 4, 5 ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మనము ఎంసీక్యూస్ తీసుకుంటాము. ఎంసీక్యూస్ దేనివి అంటే మన ప్రిపోజిషన్ బేస్డ్ ఎంసీక్యూస్. నేను ఒక పీడిఎఫ్ రెడీ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. సో దట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు, అంటే ఇది ఎవరికి మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఎస్పెషల్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, బ్యాంక్ పీఓస్, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, మన జూనియర్ లెక్చరర్స్, ఏదైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నారంటే ఇలాంటి ఇంగ్లీష్ గ్రామర్ కంపల్సరీ మీకు. సో నేనేం చేస్తున్నాను, నా సైడ్ నుంచి చేయగలిగేది ఏంటంటే నేను మొత్తం పీడిఎఫ్ రెడీ చేస్తాను. ఫస్ట్ నేను కాన్సెప్ట్స్ ఆల్రెడీ 3 వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రిపోజిషన్ అంటే ఏంటి అన్నది. ఆ ప్రిపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం రూల్స్ కూడా ఉన్నాయి, 5 రూల్స్ ఉన్నాయి మనకి. ఆ 5 రూల్స్ కూడా నేను 1 by 1 నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అవి దాని తర్వాత ఎంసీక్యూస్ తీసుకొని పీడిఎఫ్లో ఆ క్వశ్చన్ చదివేసి అది ఆన్సర్ ఏంది, ఎందుకు ఆన్సర్ ఇది ఎందుకు కాదు, అట్లా ఒక్కొక్క 10 సెకండ్స్ అట్లా మాట్లాడుకుంటూ ఒక క్వశ్చన్ పైన మీకు ఆన్సర్స్ మొత్తం ఇట్లా రెడీమేడ్గా నేను ఇచ్చేసేస్తాను. ఇన్ ద సెన్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మొత్తం కవర్ అవ్వడానికి. మళ్ళీ ఇదేంటి మేడం ఇక్కడ ఇంత టైం తీసుకుంటున్నారు అంటే, ఎస్ ఇక్కడ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. మనకు ఒక్కసారి అండర్స్టాండ్ అయిందంటే కాన్సెప్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి ముందు ప్రిపోజిషన్ పెట్టొద్దు. అది మనకు ఒక్కసారి బ్రెయిన్లో ఫిక్స్ అయిందంటే క్వశ్చన్ ఎలానన్నా రాని అక్కడ చూడగానే మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటున్నాను. బట్ వన్స్ కాన్సెప్ట్స్ క్లియర్ అయినాయి అంటే మనము డైరెక్ట్ ఎంసీక్యూస్లోకి వెళ్ళేసి నేను అన్ని క్వశ్చన్ పేపర్స్ అవి మొత్తం ఇంపార్టెంట్ తీసుకొని అందులో నుంచి నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కూడా అలా అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలానే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్.